హైదరాబాద్ కలెక్టర్ కొద్దిగా వస్తాను ప్రైవేట్ బిల్డింగ్ అది ప్రైవేట్ బిల్డింగ్ ఏదో స్కూల్ కొబ్బరి చెట్లు ఒకటి ఎన్ని సంవత్సరాల కింద కొనుక్కున్నారు? 40 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఏడుస్తుంది మరి? చిన్న చిన్న పిల్లలు అసలు జనరల్గా మీకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఊళ్ళల్లో. పబ్లిక్ చెప్పారు ఊరు పట్టు ఊరు పట్టు ఉడుము పట్టు అంటే తెలుసా? ఊరు పట్టు ఉడుము పట్టు. ఇప్పుడు ఇక్కడ ఎన్నో చూసినా వాళ్ళు ఏ కులమో తెలియదు, వాళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చినో తెలియదు, వాళ్ళంతా కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా జీవిస్తారు. అంటే నాకు తెలిసి ఈ అస్మత్పేట ఈ పక్కకు ఉన్న వాళ్ళందరికీ ఒక మమకారం ఉంటుంది. మాది అస్మత్పేట మా కథ అని. వాటి పుట్ట మీద ప్రేమ ఉంటుంది, నీకు తెలుసో తెలియదు. ఒక చెట్టు మీద ప్రేమ ఉంటుందండి, మనిషికి అనుబంధం ఉంటుంది. నువ్వు అనబడితే వీటి అక్కడ దమ్ముందా? లేని వాళ్ళకే పేదలకే గూడు కట్టించే దిక్కు లేదు. ఇవాళ గిన్ని ఇళ్ళు కూల్చేసి వాళ్ళకి ఇల్లు కట్టించే దమ్ముందా అండి ప్రభుత్వానికి? ఉందా చెప్పండి. నేను కూడా మంత్రిగా పనిచేసిన, ఆర్థిక మంత్రిగా పనిచేసిన. ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాకు తెలుసు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళకు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు 4 నెలల 5 నెలల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో. పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పెన్షన్లు సకాలంలో వస్తలేవు. నువ్వు మాట్లాడబడితే వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపించే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? ఎన్ని వేల ఇల్లు కూడా కొడతావు? ఎంతమందిని డిస్ప్లేస్ చేస్తావు చెప్పండి. ఇవాళ మరి నేను ఏదో చూసిన వార్త, మూసీ నది పక్క పంటి 25,000 కుటుంబాలను డిస్ప్లేస్మెంట్ కట్టమని చెప్పి ఫస్ట్ 25,000 మంది కట్టేయమని చెప్పండి ఫస్ట్. కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి ఇట్లా, ఒక్క దగ్గర కాదు, లక్షల కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. నేను ఏమంటున్నా, ఒకటి ఎంక్రోచ్మెంటు జరిగినప్పుడు సరే రాజకీయ నాయకులకు స్వార్థం ఉంటుంది. నీ ఐఏఎస్కి ఏం స్వార్థం ఉంటుందా? నీ జిహెచ్ఎంసీకి ఏం స్వార్థం ఉంటుంది? ఏం చదువుకున్నట్టు? ఇవాళ ముద్దం నరసింహ గారు ఉన్నారు, 5 ఏళ్ళు కార్పొరేటరు, మళ్ళీ దీవిస్తే మళ్ళీ 5 ఏళ్ళు వస్తారు, లేకపోతే లేదు. ఈటల అందరూ ఎంపీ 5 ఏళ్ళ కోసం వచ్చిండు, మళ్ళీ ఆశీర్వదిస్తూ వస్తారు లేవు. ఇలా కలెక్టర్ అనేవాడు ఒక ప్రభుత్వ అధికారి 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. 30 నుంచి 35 ఏళ్ళు ఉంటాడు. ఏం చేసినట్టు? నీ సిస్టమ్ ఏం చేసింది? నీ చట్టం ఏం చేసింది? ఎక్కడ పోయింది నీ సిస్టమ్? ఎవరిచ్చింది దీని పర్మిషన్లు? ఎవరిచ్చింది దీని నల్ల కనెక్షన్లు? ఎవరిచ్చింది దీని కరెంటు కనెక్షన్లు? చెప్పండి. ఏ పైసలతో వేసింది సిమెంట్ రోడ్ ఇక్కడ? ఏ డబ్బుతో వేసింది ఇక్కడ డ్రైనేజ్ పైపులు అని చెప్పండి. మాట్లాడి సరిపోయిందా? సిస్టమ్ ఉంటుంది కదా. ఎవరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఒకటి ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది. ఆ జ్ఞానం ఉండాలి వీళ్ళకు. ఆ జ్ఞానం లేదు వీళ్ళకి. వీళ్ళకు పేదల భూములు గుంజుకున్నా, పేదలకు ఇబ్బంది కలిగించినా, పేదల కన్నీళ్ళు చూసినా దానికి వ్యతిరేకమైన గుర్తుపెట్టు. ఎన్ని రోజుల క్రితం ఉందా ఎఫ్టీఎల్? ఈయన ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టినా? మీరు భలే మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో. 45 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ. తీయన లెక్క మొత్తం ఏ సంవత్సరం ఆక్రమించారు? 125 నోటీసులు